మమ్మీ పెళ్ళైన తర్వాత నాకు పిల్లలు కూడా అప్పుడు తీసుకుందో అడ్వాన్స్గా తెచ్చి కొట్టేస్తాను. అడ్వాన్సా? నేనంటే ముందు దర్శనం చేసుకుంటే అది స్నానం చేసి ఉన్న దరిద్రం వదులుతాడు. ఏం చెప్తాను కూడా స్నానం చేసి గుడికి వెళ్తాడా, గుడికి వెళ్ళినాక స్నానం చేస్తాడా? సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏడుపాయల టెంపుల్కి వచ్చినాము. ఏదైతే ఏడుపాయల టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ చూడండి చాలా బాగుంది. అండ్ ఇటు రైట్ సైడ్ మొత్తం షాప్స్ ఉన్నాయి. పిల్లలు కావాల్సిన బొమ్మలు సామాన్లు మొత్తం ఇక్కడ దొరుకుతాయి. నాకైతే పిల్లలు లేరు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, సో నాకైతే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అండ్ మేము హాలిడేస్లో వచ్చాము. ముందర చూడండి మొత్తం చాలామంది కాలేజ్ అమ్మాయిలు ఉన్నారు, హాలిడేస్ కదండి, అందుకని చెప్పేసి అందరూ గుడికి వచ్చినట్టున్నారు. అండ్ నేనైతే గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఏడుపాయలు ఇప్పటివరకు అయితే నేను చూడలేదు. సో మా ఫ్యామిలీ మొత్తం అందరు ముందు వెళ్ళిపోయిండు, ఇక నేను వెనక పడి వస్తున్నా. అండ్ వీడియో కూడా తీసుకుంటా, వ్లాగింగ్ చేసుకుంటా, మాట్లాడుకుంటూ వస్తున్నా. అండ్ ఇక నేను లోపలికి ఏం అవ్వలేదు, ఎక్కడున్నారో ఎత్తుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కుక్కని, మా పప్పు కూడా మాతో ఈ టెంపుల్కి వచ్చింది. ఇక్కడ తెలిసిన వాళ్ళని అడిగితే ఏం కాదు, డాగ్స్కి ఎంట్రీ ఉందని చెప్పిండ్రు. ఇది మొత్తం రైట్ సైడ్ బ్రో. ఇదైతే చాలా బాగుంది ప్లేస్. అండ్ ముందర మా ఫ్యామిలీ ఉంది చూడండి. అండ్ మా డాగ్ కూడా ఇక్కడ ఉంది. హాలిడేస్లో వచ్చినాం కాబట్టి మొత్తం ఎండిపోయింది, కాకపోతే ఉట్టప్పుడు చాలా మంచిగా ఉంటుందని చెప్పింది వాటర్ ఫాల్. ఇక్కడైతే మొత్తం ఎండిపోయింది. అండ్ పర్లేదు, రైట్ సైడ్ అయితే మనకి చూడొచ్చు మీరు. ఇక్కడ ఆల్రెడీ 4 feet 5 feet వరకు వాటర్ ఉన్నాయి. సో మనం వెళ్ళి స్నానం చేసుకోవచ్చు. ఇక్కడైతే బాగానే ఉంది ఎండాకాలం కూడా. అరవింద్ నీ ఫ్రెండ్ ఓల్ బాబీ ఓల్ సో టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇది ఏడుపాయల డ్యామ్. మేము డ్యామ్ దగ్గరికి వచ్చినాము స్నానం చేద్దామని. అండ్ ఇక్కడ వ్యూ చూడండి చాలా బాగుంది. 5:30 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ మొత్తం చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాటర్ సేవ్ అయినాయి. అండ్ కింద వైపు వాటర్ లేవు, కింద నార్మల్గా ఉన్నాయి వాటర్. అండ్ వ్యూ మొత్తం స్కై. అండ్ 5:30 కదా, చాలా బాగుంది, గ్రీనరీ బాగుంది. ఇక్కడ కొన్ని ఫోటోషూట్స్ కూడా మేము చేసాము, మీరు కూడా చూడొచ్చు ఒకసారి ఇక్కడ. అండ్ ఈ అన్న అయితే ఇక్కడ వ్యూ చూస్తూ ఇక్కడే ఉండిపోయాడంట. అండ్ ఇలా అన్ననేమో చేపలు పట్టడానికి లోపలికి వెళ్ళిందంట. సో ఈ అన్నని అడిగినాము, అన్న మా కోసం ఒకసారి లోపలికి వెళ్తారా అని. అంటే సరే బ్రో వెళ్తా, కొద్దిసేపు ఆగండి, మా అన్న రానియండి అన్నాడు. సో వ్యూ చూసుకుంటూ అతను ఇలానే ఉండిపోయిందంట. సో వీళ్ళన్న వచ్చినాక మేము కొంచెం అతన్ని రిక్వెస్ట్ చేస్తే అతను కూడా ఓకే అని చెప్పిండు. అండ్ వారానికి ఒకసారి వాటర్ వదులుతారంట. అండ్ అందుకని చెప్పి కింద మొత్తం పెద్ద పెద్ద చేపలు వచ్చినాయి. అండ్ మేము మీ అన్నని అడిగినాము. అన్నని అడిగేసరికి సరే బ్రో మీకోసం వెళ్తా అని చెప్పేసి అన్న కూడా ఒకసారి మాకు లొకేషన్ ఇద్దామని చెప్పి లోపల వరకు వెళ్ళి చూపిస్తా అని చెప్పిండు. అండ్ అన్న కూడా చాలా మంచోడు బ్రో, చెప్పగానే లోపలికి వెళ్ళిండు. మా కోసం మేము రిక్వెస్ట్ చేసినామైతే వెళ్ళిండు. అండ్ వ్యూ చూడండి ఒకసారి, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది వ్యూ. అండ్ అన్న మమ్మల్ని అన్నాడు కానీ మాకైతే చాలా 20 feet అనేది చాలా భయం వేసింది. లేదన్నా మేము రాము, మీరు ప్రొఫెషనల్స్ కదా, మీరు ఒకసారి వెళ్ళి చూపించండి, మేము చూస్తామని అన్నాము. అన్న కూడా సరే అన్న కూడా కంటెస్టింగ్.
సో ఇందాక వెళ్ళింది ఈ అన్ననే బ్రో. ఇతను వెళ్ళి లోపల చేపలు పెట్టేసి వచ్చాడు. సో ఈ అన్నని అడిగితే వారము డ్యామ్ వదులుతారంట. అండ్ కింద మొత్తం వాటర్ ఫాల్ తీరు అవుతుంది, చాలా బాగుంటుంది వ్యూ అని చెప్పి మాకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. అండ్ అన్న వాళ్ళు చాలా మంచివారు, చాలా బాగా మాట్లాడిండ్రు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అక్కడ మాతోని. అండ్ ఆ అన్న వచ్చాక అన్న మేము అందరం కలిసి కిందికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎవ్వరు లేరు. నైట్ 9:30 అవుతుంది. మా కారు బ్యాటరీ ఖరాబ్ అయింది. చెప్పేసరికి అందరూ హెల్ప్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. సాయి సాయి పప్పినాడు కాదు, పప్పి కూడా వస్తుంది. సాయి పప్పినాడు కాదు, అట్లనే వెళ్ళు అరవింద్, అట్లా వెళ్ళు. ఏం కాదు, ఇప్పుడు సిమ్మి చెప్పినాడు. ఏం తినా దిగు. ఏం కాదు, అన్నలు ఉన్నారు వెళ్ళు. మీ మీద అది బెటర్ రా, మీ మీద అది నయం రా శివ. చైన్ తీనా జాగ్రత్త భయపడుతున్నాడు. లోపల బాగుంది. దగ్గర అన్న దగ్గర దిగుడికి వెళ్ళలేవు. ఆఫ్ చెడ్డి కుక్కలు ఈతాయి, కుక్కలు ఈతాయి, కుక్కలు ఈదుతాయి. మీ మీద అది బెటర్. నువ్వు జరుగు. సూపర్. పోని 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 పోని. సాయి మామకి అక్కడ లోపల అవి రా రా బేబీ కర్రా 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 రిప్ గడ లేచింది కర్రా. అబ్బే శివనా కోతులకు ఠికానా లేదు ఇక్కడ. ఇక్కడ కోతులే కోతులు, కోతులే కోతులు. ఈ అడవిలో చాలా క్రూరమైన జంతువులు ఉండవచ్చు, కాబట్టి ప్రతి ఒక్క నిమిషం ఆచి చూచి వేయండి. చేపలు బాగానే ఉన్నాయి కానీ ముత్యపు చిప్పలు ఉన్నాయి, ముత్యపు చిప్పలు. అండ్ మా వంట కూడా ప్రిపేర్ అయిపోయింది చూడొచ్చు. అండ్ వర్షం పడుతుండగా మా మమ్మీ వర్షంలో నానుకుంటా ఏదో చూడండి వంట ఇలా చేసాము మేము ఇవాళ. మా అదృష్టానికి వర్షం ఇవాళే పడింది ఇక్కడ. పాపే ఏం చేస్తున్నావు? వర్షంలో వస్తున్నావా?
అండ్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. మా వంట ప్రిపరేషన్ అవుతుంది అక్కడ. అండ్ నేను ఇక్కడికి వచ్చాను, చాలా వర్షం పడింది. నేను కొన్ని సరుకుల కోసం వచ్చేసరికి చాలా వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడే ఇరికిపోయాను. అండ్ ఇక్కడ నుంచే నేను వ్యూ చూస్తున్నాను. అయినా కానీ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. బయటికి వెళ్తే మొత్తం నానిపోతాను. అండ్ మరి తినడం మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఇప్పుడు వెనుక వైపు నుంచి గుడి దగ్గరికి పైన టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలంట, నాకైతే తెలియదు, నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు. అండ్ చూడండి ఇక్కడ అక్క వాళ్ళు పైనుంచి వస్తున్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి. వెనక ఎలా ఉంటుందో నాకు తెలీదు. ముందర నుంచి అయితే వ్యూ ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది. అండ్ వర్షం పడి మొత్తం చాలా కూల్గా ఉంది, ఇక్కడ చాలా చల్లగా కూడా ఉంది. అండ్ నేనైతే పైకి వచ్చేసాను. ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి అండ్ చాలా చెట్లు కూడా ఉన్నాయి. సేమ్ అడవిలానే అనిపిస్తుంది. కానీ ఇక్కడైతే దారి తెరిచిపోతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాను. మీరు ఎవరైనా వచ్చింటే మీరు కామెంట్లో చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, నాది దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి నేను ఇంకా పైకి వెళ్తున్నాను. ఇందాక గుడి కనబడ్డది కదా, అక్కడ నుంచి పైకి ఇంకా దారి ఉంది. అండ్ నేను పైకి వెళ్తున్నా. మొత్తం పైకి ఎక్కిన తర్వాత పెద్ద బండరాలు ఉంటాయంట. అక్కడ నుంచి మొత్తం వ్యూ చాలా బాగుంటుందంట. సో పైకి ఎక్కి నేను వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మొత్తం అయితే పైకి వచ్చేసామండి. ఇక్కడ నుంచి నేను వ్యూ చూపిస్తాను మీకు, ఎలా ఉంటుందో చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది. వర్షం పడింది అండ్ మొత్తం స్కై మొత్తం బ్లూ ఉంది, చాలా చల్లగా కూడా ఉంది. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. నాకైతే వణుకుడుతుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వర్షం పడుతుందని. అండ్ అదే టీషర్ట్ తప్పిస్తే ఇంకేం లేదు. టీషర్ట్ వేసుకొని ఇంత పైకి వచ్చిన మీకు వ్యూ చూపిద్దామని. అండ్ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ అండ్ దేవత పేరు వచ్చేసి వన దుర్గా భవాని అని పేరు అని చెప్పింది అక్క అయితే. ఇక్కడ చూడొచ్చు, మీరు కూడా ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, నాదైతే దర్శనం అయిపోయింది. నేను తిరిగి కిందకు అయితే వచ్చేస్తున్నాను. మీరు చూడవచ్చు, చాలా చల్లగా ఉంది, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కింద చూసుకుంటే మొత్తం కోతులు. నాకైతే భయం అవుతున్నాయి. నేనైతే కోతులను చాలాసార్లు చూసినా కానీ అవి చెల్లి దగ్గరికి వచ్చి మొత్తం సామాన్ గుంజుకుంటే అదే భయం. చూడవచ్చు మీరు కూడా. కానీ కొన్ని కోతులు ఏమంటలేవు. ఇందాక వంట వండేటప్పుడు మా పల్లి ప్యాకెట్ ఎత్తుకుపోయిన కోతులు. ఇక మేము కూడా ఏమనలేదు, మేము కూడా అబ్జర్వ్ చేయలేదు. సో ఇక్కడ కింద పూజ అవుతుంది. కింద కోతులు కూడా చాలా కొబ్బరికాయలు ఎత్తుకుపోతున్నాయి. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.